ఆచి చికెన్ మసాలా. అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతలు చేపట్టి ప్రజలను ఇబ్బంది పెడుతోందని గాంధీ సరోవర్ ప్రాజెక్టు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. నాగోల్, చైతన్యపురి ప్రాంతాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సుందరీకరణను బాధితులు సందర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి కూల్చివేతలు లేకుండా మూసీ నది సుందరీకరణ చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ పాలకులను చూసి నేర్చుకోవాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి డెమాలిష్ చేయలేదని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇదే కొనసాగించాలని కోరారు. అంతా హైదరాబాద్ నివాసులు అండి. మూసీ దగ్గర ఉంటామండి, రెసిడెంట్స్ అనమాట. 2 సంవత్సరాలుగా మా ల్యాండ్ ఎక్వైజేషన్స్ గురించి మా ఇల్లు జప్తు చేస్తామనేసి మన ప్రభుత్వం పేపర్లలో నోటీసులు ఇవ్వడం ద్వారా మేము అసలు ఎందుకు మా దగ్గరకు వస్తున్నారు, అసలు ఏం కావాలి, ప్రభుత్వం చెప్తే 1,00,000 కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ చేస్తామని చెప్తున్నారు. మేము ఇక్కడ నాగోల్కి వచ్చున్నాము. ఇక్కడ ఎలా బ్యూటిఫికేషన్ చేశారో అది కోరుతున్నాము. గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ చూడండి, అక్కడ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, ఎన్విరాన్ టవర్స్ కూడా ఉన్నాయి. మా దగ్గర కూడా మధుపార్క్ టవర్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు టచ్ అవ్వకుండా ఇలాంటివన్నీ ఎస్టీపీస్, ఇలాంటి పార్క్స్, వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కట్టారు. ఇది కోరుతున్నాం మేము. ఇలాంటి మంచి పనులు మూసీలో మా ఇల్లు డెమాలిష్ చేయకుండా ఇటువంటి డెవలప్మెంట్ కోరుతున్నాము. సో మేము దీని సుందరీకరణ అంటామండి. మేము ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే మా ఇల్లు కూల్చకుండా ఇలాంటి నిర్మాణాలు చేయాలని కోరుతాం. ఆ అపార్ట్మెంట్ లోనే ఉంది. ఇది కూడా 500 ఫ్యామిలీస్ అంట. సేమ్ మాది కూడా 450 ఫ్యామిలీస్ ఉంటాము. మమ్మల్ని కూడా ఇలా ఇబ్బంది పెట్టకుండా మీరు బ్యూటిఫికేషన్ చేసుకోండి అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అందుకే వచ్చాము ఇక్కడ ఈ రోజు చూడడానికి. ఇదంతా 55 కిలోమీటర్స్ కి ఇలా వీళ్ళంతా ఎస్టీపీస్ డెవలప్ చేశారు కదా. అలా